కీర్తనలు 99వ అధ్యాయం తర్వాత 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించున్నావు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 45వ కీర్తనలోను 97వ కీర్తనలోను మన 98వ కీర్తనలోను ఆయన నీతి న్యాయములతోటి తన రాజ్య పరిపాలన జరిగించేవాడుగా ఉన్నాడు. ఇది వరకు జరిగించబడినటువంటి దుష్టుని యొక్క పరిపాలనలో అవినీతి, అక్రమం, భక్తిహీనులు హెచ్చించుకునుట, భక్తి గల వారు శ్రమ పడుట అనేది చదువుతున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఈ పరలోక రాజ్యం వచ్చునుగా కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పబడినటువంటిది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబడినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క క్రమము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపాలనలలో ఆయన ద్వారా నీతి న్యాయములతోటి ఈ లోకంలో దేవుని యొక్క పరిపాలన ఆరంభమవుతుంది. ఇప్పుడు ఎంతగా మనం చూస్తున్నటువంటి మన హృదయాలన్నీ కూడా బరువెక్కి ఈ చూస్తున్నటువంటి అక్రమము, అవినీతి, తర్వాత దోచుకొనుట, తర్వాత భయంకరమైనటువంటి అపవిత్రతతో, అనైతికతతో కూడినటువంటి జీవితాలన్నీ కూడా మార్చబడి సరైనటువంటి క్రమంలోని తీసుకొని రాబడబడేటువంటిదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలన. అటువంటి రాజును నీవు అభిషేకించి ప్రతిష్ఠించున్నావని చెప్తున్నాడు. గతంలో వారు విడుదల పొందిన తరువాత చెప్పబడినటువంటి ఈ పేర్లు మోషే, అహరోనులు, సమూయేలు వారందరూ కూడా యాజకులుగా ప్రార్థన చేయవారిలో ఉన్నవారుగా ఉన్నారు. మోషే వారందరినీ విడుదల కలుగు చేసినటువంటి నాయకుడు, తర్వాత వారి కొరకు విజ్ఞాపన చేసినటువంటి విజ్ఞాపనకర్త. అహరోను ప్రధాన యాజకుడిగా దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు. వారందరి కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపనం చేసేటువంటి విజ్ఞాపన కర్తగా కూడా ఉన్నాడు. సమూయేలు మనం చూసినట్లయితే ఆ మొదటి సమూయేలు గ్రంథంలో ఏ విధంగా అతను దేవుని ఎదుట మిస్పా కొండ మీద వారందరి కొరకు దేవుని ఎదుట ప్రార్థించి వారందరూ కూడా ఫిలిస్తీన్ల మీద మరలా జయాన్ని పొందగలగటానికి దేవుని ఎదుట ప్రార్థించిన వాడిగా కూడా ఉన్నాడు. వారందరూ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. రకరకాలైనటువంటి ఉదాహరణలు మనం చూడవచ్చు. మోషే యొక్క ప్రార్థన ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు, తర్వాత కీర్తనలు 106వ అధ్యాయం 23వ వచనం, అహరోను యొక్క ప్రార్థన సంఖ్యాకాండం 16వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు, తర్వాత సమూయేలు యొక్క ప్రార్థన మొదటి సమూయేలు 12వ అధ్యాయం 19 నుంచి 23వ వచనాల వరకు, తర్వాత 8వ అధ్యాయం 6 నుంచి 8వ వచనాల వరకు. ఈ విషయాలన్నిటిలో కూడా వారు చక్కగా ప్రార్థించి మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రజలను నడిపించడానికి పనికి రాగలిగినటువంటి యాజకులుగా ఉన్నారు. అవన్నీ వారందరి యొక్క జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు వారిని ఏర్పరచుకొని ఎటువంటి హృదయంతో వారు ఎవరి నిమిత్తమైతే యాజకులుగా నియమించబడ్డారో ఆ మనసు, అంటే ఆ ప్రధాన యాజకుడి యొక్క మనసును కలిగి, హృదయాన్ని కలిగి, అటువంటి ప్రేమ కలిగి, లాలింపు కలిగి వారందరూ కూడా పునరుద్ధరించబడాలనే ఉద్దేశంతో దేవుని ఎదుట మొరపెట్టిన వారుగా ఉన్నారు. అది ఎవరెవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ నూతనమైనటువంటి రాజ్యాన్ని స్థాపించినప్పుడు అదే మనసు కలిగిన వారందరూ కూడా ఆ రాజ్యంలో అటువంటి వారుగా ఉంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేదురు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన 1000 సంవత్సరాలు భూమి మీద జరిగే సంవత్సరంలో వీరు కూడా క్రీస్తుతో కూడా కలిసి రాజ్యం చేసేవారుగా ఉంటారు. ఒక రాజులుగా మాత్రమే కాకుండా యాజకులుగా కూడా ఉంటారు. పాత నిబంధనలో ఇందాక మనం చదివినటువంటి నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో భూమి మీద వారిని ప్రత్యేకపరచినప్పుడు వారు పరిశుద్ధమైనటువంటి రాజులుగా, యాజకులుగా ఉండాలని దేవుడు వారిని కోరాడు. కానీ వారు అటువంటి జీవితాన్ని ప్రదర్శించలేకపోవటం చేత, వారి హృదయాలు ప్రభువుకు ప్రతిష్ఠించుకొనపోవటం చేత ఆ గొప్ప ఆధిక్యతను వారు కోల్పోయారు. నూతన నిబంధనలో ఇప్పుడు విశ్వసించినటువంటి మనందరం కూడా రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. అది 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. తర్వాత ఆ యాజక ధర్మాన్ని
ఈ మోషే అహరోను సమూయేలుల వలె నిర్వర్తిస్తూ వాళ్ళ జీవిత పరిధిలో అటువంటి మనసుతోటి దేవుని ఎదుట అనేక మంది కొరకు మొరపెట్టి వారందరి యొక్క జీవితాలు దేవునితోటి పునఃస్థాపించడానికి, పరిశుద్ధంగా జీవించటానికి, దేవుడు కోరిన విధంగా వారి జీవితాలు మరల్చడానికి, వాళ్ళ జీవితాలలో ఈ యాజకత్వపు హృదయం, ఆ పరిచర్య రెండూ కనబడతాయో వాళ్ళందరూ కూడా రాబోతున్నటువంటి 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో దేవుని ఎదుట రాజులుగాను యాజకులుగాను నిలబడేవారుగా ఉన్నారు. ఆ పేర్లు ఎందుకు మనం గమనానికి తీసుకుని రాబడ్డాయంటే అటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఆ 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో ఆయనతో పాటుగా రాజ్యం చేయువారు మాత్రమే కాకుండా ఆయనకు ఎదుట యాజకత్వపు జరిగించేటువంటి వారుగా కూడా ఉంటారు అని అర్థం. కనుక మనం ఇప్పుడు ఇవ్వబడినటువంటి గొప్ప పరిచర్యలు దేవుని ఎదుట నిలబడుతూ ఆయన కోరినటువంటి మనసుతో మరి దోవ తప్పిన వారిని, తర్వాత తెలియని వారిని సరైన విధంగా విశ్వాసంలో జీవించిన వారి పక్షంగా ఆ దినాలలో మోషే అహరోను సమూయేలు ప్రార్థించిన రీతిగా మన ప్రార్థనా విజ్ఞాపనలు వారందరి పక్షంగా దేవుని సన్నిధికి చేరాలని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. 7వ వచనం, మేఘస్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. కనుక వీరందరూ కూడా ఈ చెప్పబడినటువంటి వారు మోషే అహరోను సమూయేలు వాళ్ళు వారికి ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడో వాటన్నిటిని కూడా వారు పాలించారు, వారికి లోబడి జీవించారు. కనుక వారి ప్రార్థనలు కూడా నువ్వు ఆలకించావు, ఉత్తరం ఇచ్చావు. కనుక ఎవరైతే ఇప్పుడు యాజకులుగా మోషే అహరోను సమూయేలుల వలె జీవించాలని కోరుతున్నారో వారు మొదటగా దేవుని ప్రేమించి ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను గైకొని అందరి పక్షంగా వారి పక్షంగా చేసేటువంటి ప్రార్థనలు ఆయన నుంచి ఉత్తరం పొంది అందరి యొక్క మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు. అది ఇప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క జీవిత పరిధిలో ఇవ్వబడినటువంటి అవకాశాల్లో దేవుడి పక్షంగా, దేవుడి మనసు కలిగి వారందరి పక్షంగా ఆ కరుణాపీఠం వద్దకు అందరినీ నడిపించేటువంటి ప్రక్రియను లేక పరిచర్యను, యాజకత్వాన్ని జరిగించేవారుగా ఉంటారో వారి ప్రార్థనలు ఆయన ఆలకించేవాడుగా కూడా ఉన్నాడని మనం చదువుతున్నాం. తరువాత వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి. ఇలా వారి యొక్క ప్రార్థనలు విన్నాడు, కానీ వారి ప్రాణము తీసుకోకుండా వారు జరిగించినటువంటి పాపక్రియలకు దేవుడు ప్రతీకారం చేస్తూ వచ్చాడు. కనుక వారందరూ కూడా మోషే 40 దినాలు సినాయి కొండ మీద ఉండి దేవుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడున్నటువంటి కింద వాళ్ళందరూ కూడా అహరోను చేత ఒక బంగారు దూడను చేయించుకొని పూజించారు. దేవుడు మోషేతో చెప్పినాడు, నేను వీరందరినీ నాశనం చేసి నీ ద్వారా ఒక కొత్త జనాంగాన్ని సృష్టిస్తానన్నాడు, కలుగు చేస్తానన్నాడు. దేవుడు ఎదుట మోషే సాగిలపడి మొరపెట్టినప్పుడు వాళ్ళందరి మీదకి రావలసినటువంటి ఆ నశింపచేయుట అనేటువంటి దేవుని యొక్క క్రోధం తొలగించబడింది. కానీ ప్రతీకారం ఏ విధంగా జరిగింది? వాళ్ళందరూ కూడా బయలుదేరినప్పుడు కనాను దేశంలో ప్రవేశించవలసి ఉంది, కానీ అరణ్యంలో రాలిపోయారు. తర్వాత చూడండి, మిరియాము దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు క్షమించాడు మోషే చేసిన ప్రార్థన బట్టి. కానీ ఆమెకు 7 రోజులు కుష్టు తగిలింది. తర్వాత అహరోను చేసినటువంటి తప్పులను బట్టి అతడు కనాను దేశంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయాడు. తర్వాత దావీదు తను ఉరియా విషయంలో చేసినటువంటి హత్యను బట్టి అతని పాపాన్ని అయితే క్షమించాడు, కానీ తన ఇంటి వారి ద్వారానే అతనికి యుద్ధాలు కలుగు చేశాడు. తర్వాత 2వ సమూయేలు 24వ అధ్యాయంలో అతడు దేవుని యొక్క ఉద్దేశంకు భిన్నంగా తన సైన్యాన్ని లెక్కించినప్పుడు గొప్ప ప్రతీకారము రుచి చూడవలసి వచ్చింది. కనుక మనం ఏం చదువుతున్నామంటే, మన ప్రాణమును కాపాడినటువంటి దేవుడు, నిత్యత్వంలో మన ప్రాణాన్ని కాపాడేటువంటి దేవుడు, మనం నాశనానికి నరకానికి వెళ్ళిపోకుండా మమ్మల్ని భద్రపరిచేటువంటి దేవుడు, మనం జరిగించేటువంటి పాపములు
ఆయనకు విరోధంగా, ఆయన పరిశుద్ధతకు విరోధంగా నడిచేటువంటి క్రియలన్నిటి విషయంలో ప్రతీకారం చేసేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, నేను తప్పు చేసి ఉన్నాను, ఆ తప్పును నేను అంగీకరిస్తున్నాను కనుక దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు అని చెప్పాడు. చూడండి, ఉదాహరణకి దావీదు చేసినటువంటి తప్పును దేవుడు క్షమించాడు, అతని ప్రాణాన్ని తీసుకోలేదు. ఉరియాను చంపించిన దాన్ని బట్టి దావీదు తన ప్రాణాన్ని కోల్పోవలసింది. కానీ దేవుడు తాను చేసినటువంటి తప్పును క్షమించి, దావీదు చేసిన తప్పును క్షమించి, అతడు ఆ ప్రతీకారం అనేటువంటిది తన కుమారుడైన అబ్షాలోము అతని మీదకి వ్యతిరేకంగా లేవటం ద్వారా, తన భార్యలను వేరేవారు కూడటం ద్వారా ప్రతీకారం జరిగింది. కనుక మన జీవితంలో కూడా మనం ప్రభువుని అంగీకరించి ఎరిగి తెలుసుకున్న తర్వాత చేసినటువంటి తప్పులన్నిటి విషయమై మనం అంగీకరించి ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు వాటన్నిటిని ఆయన క్షమిస్తాడు. కానీ చేసినటువంటి పాపాలన్నిటికీ పర్యవసానం ఏదైతే ఉన్నదో ఆ ప్రతీకారం అనేటువంటిది మనకు తప్పకుండా మనం పొందవలసిందే. ఆ పరిశుద్ధతలో పాలి పొందడానికి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక ప్రతిష్ఠించబడిన జనంగా మనం ఉండటానికి, ఆయన ఎదుట మనం సాగిలపడేటువంటి మన జీవితం ఆయనకు అంగీకృతం అవ్వడానికి ఆ ప్రతీకారంలో మనం పాలు పొందవలసిన వారంగా చేయబడతాం. కనుక పాత నిబంధనలో ఆయన యొక్క పరిశుద్ధత, మనం నూతన నిబంధనలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, పాత నిబంధనలో వారి యాజకత్వం ఏ విధంగా జరిగించారు, మనం ఏ విధంగా చేయాలి, తర్వాత మనం యొక్క పాత జీవితంలో ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి క్రియలన్నిటికీ ప్రతీకారం ఏ విధంగా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడో గుర్తెరిగి మరలా దానిలో పోరాడకుండా దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు ఆ ప్రతీకారపు చర్యను దేవుడు తన యొక్క కృప ద్వారా తగ్గించవచ్చు. అది దేవుడి యొక్క ఇష్టం. కానీ మన హృదయాలు దానికి సిద్ధపడి ఉండాలి. అలా కాని ఎడల ఆ పరిశుద్ధతలో మనం పాలివారం కాలేము. ఆయన పరిశుద్ధత ఎదుట మనం ప్రతిష్ఠించబడిన వారంగా, ప్రత్యేకపరచబడిన వారంగా, పరిశుద్ధతలో పాలు పొందిన వారంగా నిలబడలేము. ఈ విషయాలను మనం గుర్తెరగాలి. 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఏ విధంగా నేను ఆయనను ఘనపరచగలను? ఆయన పరిశుద్ధతలో నేను కూడా పాలు పొందుట ద్వారా నేను ఆయన కొరకై ప్రతిష్ఠించబడిన వాడనగా చేసుకుని ప్రతిరోజు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క నామానికి భంగం కలిగించేదిగా జీవితం జీవించకుండా ఉన్నట్లయితే దాని ద్వారా మాత్రమే నేను ఘనపరచగలను. ఆ విధంగా మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ తన కృపను కనపరచును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దాన్ని మా కొరకై ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మేము జీవించగలుగుటకు, మీ పరిశుద్ధతకు భంగం కలిగించకుండా ప్రతిష్ఠించబడినటువంటి జనాంగా జీవించగలుగుటకు మాకు దయ చూపించండి. మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.